ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు 2017వ సంవత్సరంలో నవంబర్ నెలలో పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు అక్కడే మాకు చెప్పడం జరిగింది, నేను ఇప్పుడున్న 1000 రూపాయల పింఛన్ని 1000 రూపాయలు అనేది ఇప్పుడు సరిపోవట్లేదు కాబట్టి 1000 రూపాయల పింఛన్ని నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 2000 రూపాయలు చేస్తాను. చంద్రబాబు నాయుడు మీకు ఎన్నికలకు ముందు ఒక 2 నెలలు 3 నెలలు ఉండగా నేనే 2000 చేస్తున్నా అని చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టాలని కూడా ప్రకటనలు చేస్తాడు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మమ్మల్ని చూసి మేము ప్రత్యేక హోదా అంటే వాళ్ళు ముందు ప్యాకేజ్ అన్నారు. మళ్ళీ మేము ప్రత్యేక హోదా మీద గట్టిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నినాదాన్ని బలంగా వినిపిస్తే మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు, మళ్ళీ హోదా. అంటే మేము ఏం చేస్తే దాన్ని మా వెనకాల ఫాలో అవుతారు. అదేంటి మీరు ఎటు వెళ్తే మేము మీ వెనకాల ఫాలో అవుతాం అన్నట్టు వాళ్ళు మేము చేసే పథకాలన్నీ కాపీ కొట్టడం, మేము తీసుకున్న స్టాండ్కి ముందే వాళ్ళు వ్యతిరేకంగా తర్వాత మా వెనకాల ఫాలో అవటం, సేమ్ అవిశ్వాస తీర్మానంలాగా. ఇలా ఉండేది చంద్రబాబు నాయుడు రాజకీయాలు. చంద్రబాబు నాయుడుకి ఒక స్టాండ్ అంటూ ఉండదు. అందుకని ఏదో విధంగా రకరకాలుగా వాళ్ళని చూసి వీళ్ళని చూసి కాపీ కొట్టడం, ఇదే చంద్రబాబు నాయుడు రాజకీయం. సార్, కేటీఆర్తో జగన్ గెలవలేదు. మీరు ఇక్కడ క్లారిటీగా తీసుకోవాల్సిన అంశం, జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి కేటీఆర్ గారు కలిసి వెళ్ళిన మాట వాస్తవమే. ఆ విషయాన్ని వీళ్ళంతా రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు రాష్ట్రాల ప్రయోజనాల మీద కలిసి పోరాడదామంటే ఎవరైనా వచ్చి మీ రాష్ట్రానికి సంబంధించినట్టు కూడా మేము కూడా మీతో పాటు కలిసి పోరాడదామంటే వద్దని చెప్తారండి ఎవరైనా? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు మేము మద్దతు ఇస్తామంటే వద్దని అంటారండి ఎవరైనా? అంటే దీన్ని కూడా వీళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఈ 4.5 సంవత్సరాల్లో ఏమీ సాధించలేదు కాబట్టి ఏదో ఒక విధంగా ఎవరో ఒకరిని బూచీగా చూపించి నన్ను టార్గెట్ చేసేస్తున్నారు వీళ్ళందరూ వచ్చి, అమ్మో ఏదేదో చేసేస్తున్నారు, ఇట్లా ప్రజల్ని ఏదో ఒక విధంగా కన్ఫ్యూజ్ చేసి తన రాజకీయాన్ని ఏదో ఒక విధంగా తెలుగుదేశం పార్టీ రాజకీయాల మీద ఈ విధంగా ఫోకస్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలి. అవునండి, ఆ భారతదేశంలో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధాని కాదా? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నేత పచ్చ కామెర్లో వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా ఉండిద్దని 18 అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకున్న దొంగకి ఎవరైనా వెళ్ళి కలిస్తే వీళ్ళు కూడా దానికోసం వెళ్ళి కలుస్తున్నారేమో అని భ్రమ. అంటే అతనికి పచ్చ కామెర్లు వచ్చినాయి కాబట్టి ముఖ్యమంత్రికి అందరు చేసే అదే విధంగా కనపడతాయి. నరేంద్ర మోడీ దగ్గర 4.5 సంవత్సరాలు ఇప్పటికి అయిందండి. 4 సంవత్సరాల పాటు సంఖ నాకింది ఎవరు? నరేంద్ర మోడీ అంత గొప్ప వ్యక్తి అసలు ఈ భూప్రపంచంలో లేడు. నరేంద్ర మోడీ చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడాడు. సిగ్గు లేకుండా మళ్ళీ ఈరోజు నరేంద్ర మోడీ దొంగ నువ్వే తిడుతున్నావు. 4 సంవత్సరాల పాటు ఏమో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి ఎట్టొస్తాడండి? రాహుల్ గాంధీ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మేము బతుకున్నామో చచ్చామో చూస్తానికి వస్తాడా అని చెప్పి ఇదే విధంగా మాట్లాడి నువ్వు టెన్షన్ పద్ధతిలో వెళ్ళి అదే రాహుల్ గాంధీ సోనియా గాంధీ కాళ్ళకు దండాలు పెట్టి సిగ్గుందా 40 సంవత్సరాల రాజకీయ జీవితం అని చెప్పుకుంటా ఉన్నావు. నీలాంటి దరిద్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు. నువ్వు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వదిలిపోతే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడిద్ది. చంద్రబాబు నాయుడు ఈ తెలుగుదేశం పార్టీ 2 భూస్థాపితం అయితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడిద్ది. వీళ్ళు చేస్తేనేమో సంసారం, ఎదుటాళ్ళ దగ్గరికి ఎవరైనా వచ్చి మాట్లాడితేనే వ్యభిచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.